రోజు రోజుకి అధ్వానంగా మారింది. ఎంత ఉత్పత్తి పెంచితే అంత అభివృద్ధి చెందేది విశాఖ స్టీల్ ప్లాంటు. క్వాలిటీలో నాణ్యతలో బెస్ట్ స్టీల్ మంది. కానీ ఉత్పత్తి పెంచకుండా గత ప్రభుత్వం 5 ఏళ్లు కూడా ఉత్పత్తిని అలా తగ్గించుకుంటూ నష్టాలు నింపింది. ఈ మూడు నెలల కాలంలో మరింత అధ్వానంగా గత సంవత్సరం 45 లక్షల స్టీల్ ఉత్పత్తి చేసినటువంటిది. అలాగే ఒక బ్లాస్ట్ ఫర్నెస్ మూసేశారు. ఇప్పుడు 40 లక్షలు కూడా స్టీల్ ఉత్పత్తి చేయడం లేదు. 3 బ్లాస్ట్ ఫర్నెస్ల్లో 2 బ్లాస్ట్ ఫర్నెస్లు ఇప్పుడు మూతపడి ఉన్నాయి. అలాగే 5,000 మంది ఆఫీసర్లని పర్మనెంట్ ఉద్యోగుల్ని రిటైర్ అవ్వడమా లేదా వాళ్ళకి మెడికల్ అన్ఫిట్ పేరుతో తొలగించడం జరిగింది. అలాగే 30% మంది కాంట్రాక్ట్ వర్కర్స్ రాత్రి మావుడు పనిచేసేవాళ్ళు 4 నెలల నుంచి కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. పైపెచ్చు అందులో 30% మందిని తొలగించాలని ప్రతి డిపార్ట్మెంట్కి నిర్ణయం చేశారు. అలాగే 1261 కోట్లు ఖర్చు పెట్టి విఆర్ఎస్ పేరుతో ఇంకా తొలగించాలని పర్మనెంట్ ఉద్యోగులకు ఒక స్కీమ్ పెట్టారు. ఆ విధంగా అన్నీ కూడా వెనక్కలాగేటువంటి ప్రయత్నాలు అనేటువంటిది బీజేపీ కేంద్ర ప్రభుత్వం 3వసారి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. కుమారస్వామి గారు స్వయంగా స్టీల్ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చారు జూన్ 11వ తేదీన. ఆయన ఈ స్టీల్ ప్లాంట్ ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కాదు అని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి గారు మేము కలిసాం, ఉత్పత్తి బాగా చేయమన్నారు, మేము తప్పకుండా చేస్తామని వారికి వాగ్దానం చేశాం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి జరగకుండా ముడి ఖనిజం రాకుండా ముడి ఖనిజం అందకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్లనే భారతదేశంలో అత్యధిక ఇనుప ఖనిజం ఉండేటువంటి దేశం. కానీ అలాంటి చోట విశాఖ స్టీల్ ప్లాంట్కి మాత్రం ముడి ఖనిజం లేదు. మిగిలిన అన్ని స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఉన్నాయి. ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేవు. ఇది కావాలని వివక్షతో దుర్మార్గంగా కుట్ర చేయడం తప్ప ఇంకోటి కాదు. గత ప్రభుత్వం ఈ విధానం మీద కేంద్ర ప్రభుత్వం మీద పోట్లాడలేకపోయింది, విఫలం చెందింది. అందుకనే గాజువాకలో రాష్ట్రంలో ఎక్కడా అన్నటువంటి మెజారిటీ ప్రజలు ఇవ్వడానికి కారణం విశాఖ స్టీల్ ప్లాంటే. ఈ విషయాన్ని మేము చెప్పడం కాదు, గెలిచినటువంటి శ్రీనివాస్ గారే ఆ స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు 3 మాసాలు అయినప్పటికీ కూడా ఇందులో మార్పు ఏమీ రాలేదు. ప్రతిరోజు 15 కోట్ల రూపాయల నష్టం తీసుకొస్తున్నారు. ఉత్పత్తి తగ్గించారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఉత్పత్తి పెంచితే లాభాలు వస్తాయి. కార్మికుల్ని అదనంగా కొత్త వాళ్ళని తీసుకోవాలి. అది నిరంతరం న్యూ బ్లడ్, కొత్త రక్తం నిరంతరం ప్రవహిస్తుంటుంది. పబ్లిక్ సెక్టార్లో నిరంతరం రిక్రూట్మెంట్ ఉంటుంది. కానీ 5 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ లేదు. నిర్వాసితులు ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. అన్ని రకాలుగా కూడా దారుణమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని అన్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. అందుకనే సెప్టెంబర్ 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గంట సేపు రాష్ట్ర రోకోని చేయాలని, సెప్టెంబర్ 10 ఉదయం 10 గంటల నుంచి 11 గంటల దాకా రాష్ట్ర రోకో చేయాలని ప్రజానీకాన్ని కోరుతున్నాం. పోరాట కమిటీ నిర్ణయించింది. మేము ఇదివరకే తెలియజేశాం. దాని ప్రకారం ఈరోజు రాష్ట్ర రోకోని జయప్రదం చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్టీల్ మంత్రిని అలాగే నిర్మలా సీతారామన్ గారు కలిశారు. కానీ దానివల్ల ఉపయోగం లేదు. గతంలో సుబ్రహ్మణ్యరెడ్డి గారికి గనుల శాఖ మంత్రిగా ఉన్నాడు. గరి నారామన్ మంత్రుల చేతిలో కాదు. ఈరోజు ప్రధానమంత్రి నిర్ణయాలు చేసేటువంటి బాధ్యత. ప్రధానమంత్రిని కలిసి పురంధరేశ్వర ప్రధానమంత్రిని కలిశామని చెప్పారు. మరి ఏం చేశారు? కేవలం కాలం వెళ్ళబుచ్చేదానికి కాలయాపనగా ప్రకటనలు తప్ప ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలాగైనా ఉంచాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందుకని మేము పోరాటం తప్ప మరో మార్గం అనేది లేదు. గత ప్రభుత్వం నిజాయితీగా పోట్లాడకపోయినా పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోట్లాడి 1% కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీ చేతిలో బ్రహ్మాండమైనటువంటి శక్తి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఆధ్వర్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో మీరు భాగస్వాములుగా ఉన్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడైనా చేయకపోతే అత్యంత ఏకైక భారీ స్టీల్ ప్లాంట్, అన్ని పరిశ్రమలకు మణిహారం, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవడానికి కీలకమైనటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మనం కోల్పోతాం, ప్రమాదంలో ఉన్నాం.
ఆఖరి గడియల్లో ఇప్పటికైనా కూడా దీన్ని మునిగిపోకుండా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తప్పనిసరైన పరిస్థితుల్లో పోరాట కమిటీ ఈరోజు పోరాటానికి పిలిపించింది. దాని ప్రకారం సెప్టెంబర్ 10వ తేదీ రాష్ట్ర రోకోను జయప్రదం చేయడానికి అన్ని ప్రజా సంఘాలు పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.